2024వ సంవత్సరంలో కూడా మనం ఎంత భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ, ఎన్ని ప్రసంగాలు విన్నప్పటికీ విధవరాల ఎడల మనకున్న ఆ యొక్క ధోరణి ఇంకా మారలేదు. వారిని ఏ శుభకార్యాలకి మనము పిలవమో, వారు ఉంటే మనకి ఏదో కీడు వస్తుందని, వారు ఎదురైతే మనం అనుకున్నది అవదని ఇంకా క్రైస్తవుల్లో ఇది ఉండిపోయిందండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ వివాహంలో ఉన్నదని దేవుని వాక్యము సెలవిచ్చింది. మరి విధవరాలైన ఆ యొక్క మరియమ్మని వివాహానికి పిలవడం జరిగింది. మరి ఈస్టర్ అయిపోయింది, అనేక మంది వివాహాలకు సిద్ధపడుతున్నారు. అనేక మంది ఈ విధవరాలని మన కుటుంబీకుల్ని దూరం పెడుతున్నారు. కనుక విధవరాలు ఉంటే ఏదో నష్టం వస్తుందని కాకుండా, దేవుని కృప ఉంటే అన్ని విషయాల్లో మనకి జయం వస్తుందని మనం ఈ సమయంలో